హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసుకునే ప్రోటీన్ రిచ్ వెజ్ కీమా రెసిపీ చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకోవాలి. మీరు బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలి. కడిగిన తర్వాత వాటర్ పోసుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. మీకు అంత టైం లేదు అనుకున్నా ఏం పర్లేదండి. ఫస్ట్ అయితే రైస్ కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మిగతా ప్రిపరేషన్ చేసుకునే లోపు ఇవి నానిపోతాయి. నెక్స్ట్ ఒక కప్పు సోయా చంక్స్ తీసుకున్నాను ఇక్కడ నేను. మీ దగ్గర ఉంటే కనుక సోయా గ్రాన్యువల్స్ తీసుకోండి. నా దగ్గర సోయా గ్రాన్యువల్స్ లేవండి. మీకు సోయా గ్రాన్యువల్స్ కావాలంటే బయట ఎక్కడైనా షాప్స్లో దొరుకుతాయండి. అంటే సోయాని క్రష్ చేసి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని సోయా చంక్స్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఒక పావు గంట తర్వాత ఈ మీల్ మేకర్ని వాటర్లో నుంచి తీసేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ వాటర్ తీసుకొని దానిలో ఈ మీల్ మేకర్ వేసుకోవాలి. ఇలా చేత్తో స్క్వీజ్ చేసి మీల్ మేకర్లో ఎక్సెస్ వాటర్ అంతా తీసేసేయాలి. మీల్ మేకరు చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీల్ మేకర్ని మరీ మెత్తగా కాకుండా పల్స్ మోడ్లో ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపడి కడాయి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడవనివ్వాలి. ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 అనాస పువ్వు, 2 లవంగాలు, అలాగే షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సర్ జార్ తీసుకొని 2 టమాటాలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొంచెం కడిగిన కొత్తిమీర, అలాగే కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక 7-8 జీడిపప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి. కొంచెం వాటర్తో మిక్సీ జార్ కూడా తులుపుకొని నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అడుగున మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు వేరొక స్టవ్ మీద ఒక గిన్నెలో 1.5 కప్పు వాటర్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే మీకు రైస్ అనేది త్వరగా కుక్ అవుతుంది. టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సోయా గ్రాన్యువల్స్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల కారము, ఒక 2 టీ స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకోవాలి. మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని స్పైసీనెస్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని కూడా ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కాచి ఉంచుకున్న వాటర్ని 1.5 కప్పు వేసుకోవాలి. 1 కప్పు బాస్మతి రైస్కి నేను 1.5 కప్పు వేసుకుంటున్నాను. ఇందులో పైన కొంచెం కొత్తిమీర, పుదీనా చల్లుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీనిలోకి స్పెషల్గా మళ్ళీ మనకి కర్రీ కూడా ఏం అవసరం ఉండదండి. మనం వేసుకున్న మసాలా స్పైసీనెస్ సరిపోతుంది. మీరు కావాలంటే రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.